పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, కనికరము కలిగిన మా గొప్ప దేవ, మీ ఉన్నతమైన నామములో మీకు మరొకసారి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, భూమి మీద మా బ్రతుకులో ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలో అన్న విషయాలన్నీ మీ జ్ఞాన గ్రంథమైన బైబిల్లో మాకు రాయించి ఇచ్చారు. అంత మాత్రమే కాక మరి ముఖ్యంగా మీరు ఏర్పాటు చేసిన జంట ద్వారా భూమి మీద ఫలించి అభివృద్ధి చెందమని మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి భార్యాభర్తలుగా, కుటుంబంగా మేమంతా మీ కొరకు ఫలించాలి అనే ఉద్దేశంతో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వివాహ వ్యవస్థలో కుటుంబంలో ఎవరి బాధ్యత ఎలా ఉందో మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అందులో భాగంగా చివరి సెషన్లో మమ్మల్ని కలిపి మరికొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సందర్భంలో మాట్లాడినయున్న నన్ను మరుగుపరచండి. సమయోచితమైన జ్ఞానాన్ని, వాక్యాన్ని సరిగా విభజించి బోధించే సామర్థ్యాన్ని నాలో ఉన్న మీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు ప్రసాదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, మీ పిల్లలు మీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించగలిగిన వారుగా ఉండగలుగునట్లు మీ సహాయాన్ని అర్థిస్తూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు, అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాభివందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి పాత్ర, అంటే ప్రతి బంధం, అంటే తల్లి, తండ్రి, అమ్మ, నాన్న, తెలుగులో భార్య, భర్తల దగ్గర నుంచే ప్రారంభం అవుతాయి. తాత కానీ, ముత్తాత కానీ, అన్నయ్య కానీ, అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, ఇలా మన చుట్టూ ఉన్న సమాజంలో ఏ బంధాలైతే, ఏ వరసలైతే మనకున్నవో ఇవన్నీ ప్రారంభమయ్యేది ఎక్కడి నుంచి అంటే భార్యాభర్తల పాత్రల దగ్గర నుంచే. ఈ విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు వారికి నియమించిన నిబంధనలు ఏంటి వివాహ విషయంలో, కొత్త నిబంధనలో క్రైస్తవులకు విధించిన నియమ నిబంధనలు ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. చాలామందికి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న వ్యత్యాసం తెలియక బైబిల్ అంతా క్రైస్తవులు పాటించటానికే అనుకుంటూ మిక్స్ చేసి బోధించే బోధకులు చాలామంది ఉన్నారు. కానీ దేనికి దాన్ని విభజించుకుంటూ క్రైస్తవులుగా మనం పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి అనేది మనం అర్థం చేసుకొని పాటించాలి. బైబిల్ చదివే విధానం తెలిస్తే ఈ విడదీయటం ఎలాగో మనకు అర్థమవుతుంది. ఈరోజు మొట్టమొదటిగా మనం ఆలోచించబోయే ప్రశ్న ఏంటంటే, వ్రాసుకునేవాళ్ళు వ్రాసుకోండి. విశ్వాసి అయిన ఒక వ్యక్తి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అవిశ్వాసి అయిన ఒక వ్యక్తిని వివాహం చేసుకోవచ్చా? చాలామందిలో ఉన్న ప్రశ్న ఇది. అర్థమైందా ప్రశ్న? అవిశ్వాసి అయిన ఒక వ్యక్తి అంటే ప్రభువుని నమ్మి బాప్తిసం పొందని ఒక వ్యక్తి, లేదా పొందిన వ్యక్తి, పొందని వ్యక్తిని వివాహం చేసుకోవచ్చా? ఆప్షన్స్: చేసుకోకూడదు, ఏంటి చేసుకోకూడదు, బి చేసుకోవచ్చు, సి తెలియదు, డి చేసుకొని మార్చుకోవచ్చు కదా. అయిన ఆప్షన్స్ ఏంటి? చేసుకోకూడదు, బి చేసుకోవచ్చు, సి తెలియదు, డి చేసుకొని మార్చుకోవచ్చు కదా. ఇది అందరిలో ఉన్న సమాధానం కదా. చేసుకొని మార్చుకోవచ్చు కదా అనే ఆలోచన మనకు రావటం సహజమే.
మంచిదే. మన భక్తి మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు నేను మార్చుకోగలను అనే ధీమా మనకు వస్తుంది. మీకు అర్థమవుతుందా? మన భక్తి మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు నేను మార్చుకోగలను అనే ధైర్యం, ధీమా మనకు వస్తుంది. కాబట్టి నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకున్న విశ్వాసిగా మార్చుకోగలను అనే ధైర్యంతో మనం సమాధానం చెప్పి అవిశ్వాసిని పెళ్లి చేసుకోవటానికి ముందుకు వెళ్తారు. పెళ్లి చేసుకోవటానికి మనం తీసుకోవలసిన నియమ నిబంధనలు ఏంటి అనేది నిన్న ఇద్దరు దైవజనుల నోట మనం విన్నాం. ఏమేమి కండిషన్స్ పెడతారు, ఏమేమి హక్కులు, అర్హతలు చూసి వివాహ బంధాన్ని కుదుర్చుకుంటారు. 3 Cలు తర్వాత 4వ C కదా, క్యాస్ట్, కలరు, క్యాష్. అంటే కులం, రంగు, తర్వాత డబ్బు. ఇవి చూసి వివాహాన్ని కుదుర్చుకుంటారు. 4వది ఏంటి? క్యారెక్టర్. క్రిస్టియన్ అంటే ఒక క్రైస్తవులుగా మారిన వ్యక్తి క్రిస్టియన్గా ఉన్న వ్యక్తిని చేసుకోవటం ఉత్తమమా, లేదా అన్యునిగా ఉన్న వాళ్ళని చేసుకొని మార్చుకోవటం బెటరా? ఏది రైటు? ఏది రైట్ అనిపిస్తుంది? ఆల్రెడీ మారి దేవునిలో ఉన్న వ్యక్తిని చేసుకొని ఇద్దరు కలిసి దేవుని పని చేయటం ఈజీగా ఉంటుందా? మారని వ్యక్తిని చేసుకొని నేను మార్చుకుంటాను అని అలాంటి సంబంధం చేసుకోవటం బెటరా? చెప్పండి. విశ్వాసిని చేసుకోవటమే 100% రైట్. ఎందుకు? మారని వ్యక్తిని చేసుకొని మార్చుకోవచ్చు కదా. ఒక అవిశ్వాసిని దేవునిలోకి తీసుకురావటానికి నేను పెళ్లి చేసుకుంటున్నాను కదా అనే ఆలోచన మీకుంటే అసలు అవిశ్వాసిని పెళ్లి చేసుకోమని ఎక్కడ చెప్పాడు నీకు దేవుడు? అవిశ్వాసిని ఎందుకు చేసుకుంటున్నావు? ఏమి చూసి చేసుకుంటున్నావు? స్త్రీ అయినా పురుషుడైనా. ఒక విశ్వాసిగా ఉన్న నీవు అవిశ్వాసిని చేసుకోవాల్సిన అవసరత ఏర్పడింది అని అంటే వాళ్ళు అవిశ్వాసి అయినా నీకు నచ్చిందేదో వాళ్ళలో ఉందన్నమాట. ఆ నచ్చిన దాంట్లో 3 ఉంటాయి. క్యాష్ ఉండొచ్చు, ఇంకా కలర్ ఉండొచ్చు. ఈ 3టిని బట్టి అవతల వ్యక్తి మారకపోయినా నేను మార్చుకుంటానని ఈ 3టిలో ఏదో ఒకటి నీకు నచ్చే ఆ సంబంధాన్ని చేసుకుంటావు. అలా దేవుడు చేసుకోమని చెప్పలేదండి. చాలామందికి ధైర్యం ఉంటుంది, నేను మార్చుకుంటానండి అని. ముందుగా ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్పిన కండిషన్ ఏంటో చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. మోయాబీయులను, అమ్మోనీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు వీళ్ళందరూ ఇశ్రాయేలీలు కానివారు. అర్థమవుతుందా? ఈ జాతులన్నీ ఇశ్రాయేలీలు కాని జాతులు. ఆ జాతుల వారు, ఆ జాతుల జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదు. అంటే ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదు. ఫ్రెండ్షిప్ ఏమొద్దన్నాడంటే మేము సంబంధాలు కుదుర్చుకుంటామండి అనొచ్చా? వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. ఫ్రెండ్షిప్పే వద్దంటున్నాడు. వాళ్ళతో వియ్యమందమంటాడా? అంటే ఇశ్రాయేలీలోనే పెళ్లి చేసుకోవాలి. మనకు తెలుసు మోషే తల్లిదండ్రులు నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే వాళ్ళు ఏ గోత్రములో వారిని చేసుకున్నారో చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. లేవి వంశస్థుడొకడు లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను.
అంటే ఏ వంశం, 12 గోత్రాలు కదా ఇశ్రాయేలీలు. ఆ 12 గోత్రాల్లో ఏ వంశంలో వాళ్ళు, ఏ గోత్రంలో వాళ్ళు ఆ గోత్రంలో స్త్రీనే చేసుకోవాలి. మళ్ళీ పక్క గోత్రంలో వారిని కూడా చేసుకోకూడదు. అలాంటప్పుడు అన్య స్త్రీలను లేదా అన్య పురుషులను ఇశ్రాయేలీలు చేసుకోవచ్చా అంటే అసలు సహవాసమే వద్దంటున్నాడు. పెళ్ళి అసలే చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే కారణం చెప్పాడు. మీ హృదయాల్ని వాళ్ళ దేవతల తట్టు తిప్పుతారు. మహాజ్ఞాని అయిన సొలొమోను గారే, అంత జ్ఞానం ఉన్నాయనే ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోవటం వలన ఆ ఇతర దేవలను పూజించి భ్రష్టుడైపోయాడు. మీకు కింద చదివితే, ఇందాక రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం చదివారు కదా, అదంతా కిందకు చదివితే ఆయన దేవుడు 3 సార్లు హెచ్చరించినప్పటికీ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టాడంట. అంటే అంత ప్రమాదకరంగా మారిపోయాడు మహాజ్ఞాని. మరి అల్పజ్ఞానంలో మనం ఎంత ఈజీగా తప్పిపోతాం. కాబట్టి ఇశ్రాయేలీ గోత్రంలో ఏ గోత్రముల వాళ్ళు ఆ గోత్రంలోనే చేసుకోవాలి. మన కొత్త నిబంధనకు వచ్చేసరికి లూకాసు వార్తలో జకరియా అనే ఒక ఆయన ఉంటాడు. లూకాసు వార్త 5వ వచనం, మొదటి అధ్యాయము. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒక్కతే. ఆమె పేరు ఎలిజబెత్తు. అహరోను కుమార్తెల్లో ఒకతంటే లేవీలు వంశం ఇది. మరి యాజకుడు ఏ వంశంలో నుంచి వచ్చారు ఇశ్రాయేలీలకి? వాళ్ళు లేవీలు వంశమే. అంటే ఏ వంశంలో వాళ్ళు ఆ వంశంలోనే వివాహం చేసుకోవాలి. ఇది పాత నిబంధన ధర్మశాస్త్రములో ఉన్న నియమ నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వస్తే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. ఏమంటున్నాడు? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అక్కడేమన్నాడు? మోయాబీలు, అమ్మోనీయులు వీళ్ళతో మీరు సహవాసం చేయొద్దు. ఇది అది ఒకటే. జోడుగా ఉండకుడి. చదవండి, ఒక్కళ్ళు చదవండి అమ్మా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఎంత చక్కగా చెప్తున్నాడండి. నీతికి దుర్నీతితో, అంటే దుర్నీతి అంటే ఎవరు? అన్యులు. నీతి అంటే క్రీస్తుని అంగీకరించిన వారు. క్రీస్తుని అంగీకరించిన వారికి అన్యులతో ఏమి సాంగత్యము? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? లైట్లు వేస్తే చీకటి మాయం, లైట్లు ఆర్పేస్తే చీకటే ఉంటుంది, వెలుగు ఉండదు. అంటే ఒకటి ఉంటే రెండవది ఉండదు. మనం వెలిగింపబడిన వారం, చీకటి వారితో సంబంధం ఏంటి అంటున్నాడు. ఎంత చక్కగా పోల్చాడో చూడండి. ఇంకేమంటున్నాడు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అంటున్నాడు. బెలియాలంటే సాతానా? బెలియాలు ఎవరిని అంటారు? అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని అంటారు అనుకుంటున్నాను నేను. వెలివేయబడిన వారు అంటే అన్ని జనులు. క్రీస్తు కంటే దేవుని అంగీకరించిన వారికి బెలియాలతో ఏమి సాంగత్యము అని తర్వాత ఏమంటున్నాడు? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? పేతురు గారి పత్రికలు ఏమంటాడు? జీవమను కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారయ్యున్నారని ఎరిగి అంటే భాగస్వాములయ్యున్నారని, పార్ట్నర్స్ అయ్యున్నారని. మరి విశ్వాసికి అవిశ్వాసితో పార్ట్నర్షిప్ ఎలా కుదిరింది? పాలివారయ్యున్నారు అంటే అర్థం పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. అంటే ఒక విశ్వాసి అవిశ్వాసిని పార్ట్నర్షిప్గా చేసుకొనకూడదు. అదే చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఎక్కడ? మనము జీవము గల దేవుని
ఆలయమై ఉన్నాము అంటున్నాడు. మీరు దేవుని ఆలయములోని అవయవాలు, స్తంభాలు నమ్మినవారు. బయట వాళ్ళు విగ్రహాలతో పోల్చాడు. టోటల్గా ఈ పోలికలన్నీ దేని గురించి చెప్పాడు అని అంటే, మీరు ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభువుని అంగీకరించిన వారితో సంబంధాలు చేసుకొనకూడదు అని అర్థం. ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, నాకు భక్తి ఉంది, నా భక్తి మీద నాకు నమ్మకం ఉంది. లేదా పేతురు పత్రికలో ఒక మాట చదివాం మనం, 3వ అధ్యాయము 1-2 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చును అంటున్నాడు. అంటే ఇక్కడ సారం ఏంటంటే, నువ్వు ఆల్రెడీ చేసుకున్న నీ ప్రవర్తన బట్టి, నీ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్న విధానాన్ని బట్టి నీ భార్య కానీ నీ భర్త కానీ మార్చబడతారని చెప్తున్నారు. దేవుడు మార్చబడతాడని చెప్పినప్పుడు నేను మార్చలేను అని నాకు నమ్మకం ఎలా కలుగుతుంది? కాబట్టి నేను మార్చగలను అనే ధైర్యం నాకు వచ్చిందండి ఈ వాక్యాన్ని బట్టి అని మనం అనుకుంటే, అదే దేవుడు మరొక వచనాన్ని కూడా మనకు రాయించాడు. అది కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అమ్మ 7:16 ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమీ తెలియను అంటున్నాడు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమీ తెలియను. ఈ కౌంటర్కి ఏంటి సమాధానం? నేను మారుస్తానండి, నాకు భక్తి ఉందండి, పేతురు గారి పత్రికలో రాశాడు కదా, నీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాళ్ళు మారుతారని రాశాడు కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అసలు ఎవరు మారుతారో ఎవరు మారరో నీకేమన్నా తెలుసా అంటున్నాడు. చెప్పండి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు, భర్త మారాడు, భార్య మారిన ఆమెని భార్యగా చేసుకున్నాడు. ఒక విశ్వాసి అవిశ్వాసిని చేసుకున్నాడు. అదేమని అడిగితే నేను మారుస్తానండి, నాకు ఆ నమ్మకం ఉందంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చింది, నువ్వు నీ భార్యను రక్షించదవో లేదో నీకేమీ తెలియదు. ఏమంటే ఇంతమంది ఇక్కడ ఉన్నాం కదా, ఎవరు పరలోకం వెళతారు ఎవరు వెళ్ళరు అనేది ఎవరైనా చెప్పగలరా? నాతో సహా చెప్పలేము. ఎందుకంటే చివరి నిమిషములో తప్పిపోయిన పరలోకం క్యాన్సిల్. అవును, చివరి నిమిషంలో మనం తప్పిపోయినా, ఎంత పరిచర్య చేసినా దాన్ని నిలబెట్టుకోకపోతే, పాపంలో పడి అలాగే మరణిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నమ్ముకున్నారు, ప్రార్థనకు వస్తున్నారు, బాగానే ఉన్నారు కదా అని ఏమైనా పరలోకం వెళ్తాడు ఈ నరకానికి వెళ్తాడని ఖచ్చితంగా చెప్పొచ్చు అంటే నరకానికి వెళ్ళేవాళ్ళని చెప్పొచ్చు ప్రస్తుతానికి. ఇప్పుడు నువ్వు చనిపోతే పరలోకం వెళ్తావని ఈ స్టేజ్లో చెప్పొచ్చేమో ప్రవర్తన బట్టి. కానీ నీ మరణ దినములు ఖచ్చితంగా పలానోళ్ళు పరలోకం వెళ్తారు, పరలోకులు నరకం వెళ్తారని ఎవ్వరము చెప్పలేము. భక్తి నటించేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనమేమనుకుంటాం? పైన వేషాన్ని చూసి వాళ్ళ ప్రవర్తన చూసి అమ్మో మహాభక్తురాలు మహాభక్తుడు అనుకుంటాం కదా. అది నటన యథార్థం అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే దేవుడు నువ్వు మారుస్తానని ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వు వాక్య సంబంధమైన ప్రవర్తన నీకున్నా ఆమె మారలా ఆల్రెడీ. నువ్వు పెళ్లి చేసుకునే నాటికే అవిశ్వాసురాలు లేదా అవిశ్వాసి ఆయన. నువ్వెంత వాక్యానుసారంగా ఉన్నా నిన్ను బట్టి మారినట్టు నటిస్తే, ఇదిగా ఉన్నారు కదా లాజరస్ నరసింహులు గారు, ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు ఈ విషయం ఆయనకు తెలీదు. 12 ఏళ్ళే కదా, 12 ఏళ్ల క్రితం, 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన విశ్వాసి, ఆమె అవిశ్వాసి. ఈ సంగతి తెలిస్తే ఆమెను చేసుకోడు.
ఈ విషయం అప్పుడు తెలియకపోవటం వల్ల చేసుకున్నాడు. దేవుని దయ వలన ఆమె మారింది కాబట్టి సంతోషం. ఒకవేళ మారలేదు అనుకో, పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమవుతాడు? తప్పైద్దా? రైట్ అయిద్దా? నువ్వు ఇక్కడ ఆజ్ఞను ఏం చేసావు? అతిక్రమించావు. నాకు తెలియలేదు ప్రభు అంటే జీవితంలో ఇప్పుడు తెలుసుకున్నాడు కాబట్టి క్షమించబడతాడు. అలాగే చనిపోతే చెప్పండి, అలాగే చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిస్తే భయంకరం ప్రియులారా. కాబట్టి ఎవరిని మారుతారా ఎవరు మారరా అనేది భవిష్యత్తు మనిషిగా మనకి తెలియదు. కాబట్టి వీలైనంత వరకు కాదు, 100% విశ్వాసినే చేసుకోవాలి. అవిశ్వాసిని చేసుకోకూడదు. మరి అవిశ్వాసులతో సాంగత్యం వద్దన్నాడు కదా అని నువ్వు ఎవరితో అన్యులతో కలవకుండా ఉండకూడదు. మళ్ళీ అందుకే దానికి కూడా ఆయన మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికల్లో మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోభులతోనైనను దోచుకొని వారితోనైనను ఆరాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. బాగా వినండి. లోకంలో పై చెప్పిన లక్షణాల వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తావు, పనిలో కానీ లేకపోతే నువ్వు తిరిగే నీ సర్కిల్లో కానీ. ఇలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉండొచ్చు, మనకి బంధువులు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు జారులు, దోచుకొనివారు, లోబులు, విగ్రహారాధికులు, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నవారు అన్యులు ఉన్నారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ మానేమన్నాడా చెయ్యొద్దన్నాడా? మానేమన్నాడా? చెయ్యవద్దని కాదు. మరి ఈ లక్షణాలు ఎవరిలో ఉంటే చేయొద్దన్నాడు? ఇవే లక్షణాలు ఎవరిలో ఉంటే చేయొద్దన్నాడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే? ఆల్రెడీ నమ్ముకొని ఈ లక్షణాల్లో కొనసాగుతున్న వారు ఉన్నారు చూసారా సంఘంలో, వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు. మరి బయట వాళ్ళతో చేయమన్నాడు, వీళ్ళతో ఎందుకు చేయొద్దన్నాడు అంటే వాళ్ళు మారలేదు కాబట్టి. వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పడానికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి, కానీ వివాహం చేసుకోవద్దు. అర్థమవుతుందా నా సమాధానం? పెళ్ళి మాత్రం చేసుకోవద్దు, ఫ్రెండ్షిప్ చేయి, నో ప్రాబ్లం. ఎందుకు? వాళ్ళని రక్షించాలి కదా వాక్యం చెప్పి. మరి ఎవరితో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నాడంటే కింద చెప్తున్నాడు 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను అంటే నమ్ముకున్న వ్యక్తి అని అర్థం. విశ్వాసుల్లో ఒకడు జారుడుగా కానీ లోబిగా కానీ విశ్వాసి అయిపోయి మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినోడు కానీ, పతోడిని తిట్టేవాడైనా కానీ, తాగుబోతు కానీ, నమ్మి మళ్ళీ తాగుబోతు అయిపోయినోడితో కానీ, దోచుకుని వాడితోనైనా కానీ అయ్యున్న ఎడ్ల అట్టివారితో సాంగత్యము చేయవద్దని, వారితో భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను అంటున్నాడు. అంటే సాంగత్యం అన్యులతో అసలు చేయొద్దన్నాడు ఇశ్రాయేలీని. కానీ ఇక్కడికి వచ్చేలేకే ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయి, అయితే వాళ్ళ మట్టి నువ్వు అంటించుకోవద్దు. ఆ విగ్రహారాధన కానీ వాళ్ళ లక్షణాలు నువ్వు అంటించుకోకుండా నీ పరిశుద్ధత వాళ్ళకు అంటించు. కానీ ఆల్రెడీ నమ్మినోళ్ళు ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళతో కటీఫ్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయబాకు. హలో అంటే హలో అని అంతవరకే, అంతకు మించి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవద్దు. ఇందులో ఫ్రెండ్షిప్పే వద్దన్నాడంటే మరి సంబంధం చేసుకొని నేను మారుస్తాను అంటే అది సాధ్యమేనా? చాలామంది తెలియక నమ్ముకున్న వాళ్ళని చేసుకోవటానికి త్వరపడి వెళ్ళిపోతున్నారు. చేసుకుంటున్నారు, వాళ్ళు నమ్ముకోలేదని తెలిసినా చేసుకుంటున్నారంటే మిగతా 3 సీల్లో ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఆశించారు అని మనకు అర్థం కావాలి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20 నుంచి చూద్దాం, 15 నుంచి చూద్దాం.
ఇంతమంది చదివితే కన్ఫ్యూజ్ అవ్వదు? నాలుగైదు రేడియోలు ఒకసారి ఆన్ చేసినట్టుంది. చదవండి అమ్మా. మీ దేహములు క్రీస్తునకు అవయవములయ్యున్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమో తగదు. బాగా వినండి. ఇక్కడ ఎందుకు చేసుకోవద్దన్నాడు ఒక అవిశ్వాసిని విశ్వాసి ఎందుకు చేసుకోవద్దన్నాడు దేవుడు అంటే, విశ్వాసిగా మారిన ప్రతి వ్యక్తి క్రీస్తు శిరస్సు అయితే ఆ శిరస్సు కింద ఉన్న దేహములోని అవయవం. మధ్యాహ్నం ఉదయం కూడా మాట్లాడుకున్నాం కదా. క్రీస్తు శిరస్సు అయితే ఆయన దేహం ఉంది, బాడీ. ఆ బాడీలోని అవయవంగా మనం అంటుకట్టబడ్డాం. ఎవరు? క్రీస్తుని అంగీకరించిన వారు. ఇప్పుడు అంగీకరించిన వారు క్రీస్తు దేహంలోని పార్ట్ అయిపోయి ఈ దేహంలోని పార్ట్ తీసుకెళ్ళి కరెంట్లో పెడితే, అన్యులంటే కరెంటే ప్రమాదం, పెట్టొచ్చా? అదే చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ చదువుదాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలిసి కొనువాడు నమ్మనోళ్ళని దేవుడు విగ్రహారాధకులను కానీ నమ్మనోళ్ళని కానీ వేశ్యగా భావిస్తున్నాడు. వేశ్య అంటే తిరిగేవాళ్ళనే భావన సమాజంలో ఉన్న, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు పరిశుద్ధులు, అంగీకరించిన వారు అపవిత్రులు అని అర్థం. ఇప్పుడు క్రీస్తు యొక్క అవయవాలను తీసుకెళ్ళి వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమో తగదు. వేశ్యతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? భార్యాభర్తలు ఏకదేహమై ఉండాలి. ఇప్పుడు ఒక అన్య స్త్రీని లేక అన్య పురుషుణ్ణి అంగీకరించిన వాడు పెళ్లి చేసుకుంటే వీళ్ళిద్దరూ ఏకదేహం అయ్యే అవకాశాలు ఉంటాయా? నీ దేహమేమో క్రీస్తుతో అంటకట్టబడి ఉంది, ఆ దేహమేమో దయ్యంతో అంటకట్టబడి ఉంది. దయ్యముతో అంటకట్టబడిన దేహాన్ని తీసుకొచ్చి క్రీస్తుతో అంటకట్టబడిన నీ దేహానికి టచింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మ్యాచింగ్ బాల కదా, కుదరదు మ్యాచింగ్. అదే చెప్తున్నాడు పౌలు గారు. చదువుదాం. వారిద్దరూ ఏక శరీరం అయ్యుందరని మోషే కూడా చెప్పుచున్నాడు కదా. అంటే ధర్మశాస్త్రంలో కూడా ఇదే నియమ నిబంధన ఉందన్నమాట. అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ప్రభు ఆత్మతో ఏకమైపోయిన నీవు మరొక దుష్టాత్మను తీసుకొచ్చి ప్రభు ఆత్మతో లింక్ చేస్తావా మారకుండా? ఇది పాపమా? ఖచ్చితంగా పాపమే ప్రియులారా. కాబట్టి ఒక నమ్మిన వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, మరొక నమ్మని వ్యక్తిని ఖచ్చితంగా జీవిత భాగస్వామునిగా చేసుకొనకూడదు. ఓకేనా సమాధానం? నెక్స్ట్ మరొక ప్రశ్న మనం ఆలోచిద్దాం. ఇలాంటిదే మరొక ప్రశ్న ఉంది. విశ్వాసి అయిన భాగస్వామి అవిశ్వాసి అయిన భాగస్వామిని విడవాడవచ్చునా? అంటే విడాకులు ఇవ్వచ్చా? అసలు విశ్వాసి అవిశ్వాసిని చేసుకోకూడదని ఇప్పటిదాకా మనం ఆలోచించాం. మరి విశ్వాసి అయిన ఒక వ్యక్తి అవిశ్వాసితో కాపురం ఎలా చేస్తున్నాడు అని అంటే, ఈ ప్రశ్న వెనక మనం వెనక్కి వెళ్ళాలి, బ్యాక్ స్టోరీ. అంటే ఒక భార్యాభర్తలు ఉన్నారు, వారు ప్రభువుని ఎరక్క మునుపు పెళ్లి చేసుకున్నారు. అంటే అన్యులుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు. అర్థమవుతుందా? వెలుగులోనికి రాక మునుపు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇద్దరిలో ఒకళ్ళు మారారు, భార్య కానీ భర్త కానీ. ఇప్పుడు మారినప్పుడు ఈమె అతనితో కాపురం చేయాలనుకుంటుంది, కానీ ఈయనేమో ప్రభువుని అంగీకరించి పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఈమెమో పాపిగా ఉంది. లేదా ఈమె అంగీకరించి పరిశుద్ధురాలుగా ఉంది, ఇతనేమో పాపిగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేయొచ్చా, విడిపోవాలా? చెప్పండి. ఇందాకేమో చేసుకోకూడదు అన్నాడు. ఎందుకంటే ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి. పెళ్లి చేసుకునేటప్పుడు ఒక నమ్మిన వ్యక్తిని చేసుకోవాలి, నమ్మని వ్యక్తిని చేసుకోననే కూడదు అని చెప్పేశాడు ఇందాక ఆ ప్రశ్నలో. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నమ్మకమును పెళ్ళైపోయింది. పెళ్ళైన కొంతకాలానికి ఇద్దరిలో ఒకళ్ళు
మారినప్పుడు ఇప్పుడు కలిసి కాపురం చేయాలా? నేను ప్రభువుని అంగీకరించాను కాబట్టి పరిశుద్ధుడిని, పరిశుద్ధురాలని, నువ్వు అంగీకరించలేదు కాబట్టి పాపివి. పరిశుద్ధునికి పాపితో పొత్తు ఎక్కడిది అన్నావనికి ఇప్పుడు ఏం చేయాలి? విడాకులు ఇచ్చేయాలి కదా, అంతే కదా. మరి పరిశుద్ధుడు పాపి, పరిశుద్ధురాలు పాపి, కలిసి కాపురం చేయటం కరెక్టా? కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకు కరెక్టు? ఎందుకు కరెక్ట్ అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంది ఎప్పుడు? మనలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు కదా. వీళ్ళిద్దరూ ప్రభువుని ఎరిగినప్పుడు చేసుకున్నారా, ఎరక్క మునుపు చేసుకున్నారా? ఎరక్క మునుపు చేసుకున్నారు. ఎరిగిన తర్వాత ఒకళ్ళు మారారు. అప్పుడు దేవుని చట్టంలోకి రాలేదు వాళ్ళు. ప్రభువు చట్టం వాళ్ళకి అప్లై కాదు కదా. నువ్వు అమెరికా వెళ్ళక మునుపు అమెరికా చట్టం నీకు అప్లై అయిద్దా? నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి ఇండియా చట్టమే నీ మీద పనిచేస్తుంది. నువ్వు అమెరికా వెళ్ళిపోతే అప్పుడు అక్కడ ఉంటే, నువ్వు అక్కడ నివాసం చేస్తే ఆ చట్టం నీ మీద పనిచేసిద్ది. నువ్వు ఇండియాలో ఉంటే ఇండియన్ పీనల్ కోడే నీ మీద పనిచేస్తుంది. ఇది ఎంత వాస్తవమో, నువ్వు ప్రభువులోనికి రాక మునుపు నీకు ఈ చట్టం యొక్క నియమ నిబంధనలతో సంబంధమే లేదు. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇద్దరిలో ఒకళ్ళే వచ్చారు. రెండవ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దేవుడు చక్కని సమాధానం రాయించాడు. కొరింథీ మొదటి పత్రిక ఈ విషయాలన్నీ కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు గారు చెప్తున్న సందర్భాన్ని ఒకసారి మనం గమనించగలిగితే 7వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అంటే పురుషుడికి, సహోదరునికైనను అంటే అంగీకరించిన వాడు, సహోదరుడు సహోదరి అన్న పదం వచ్చినప్పుడల్లా మనకు ఒక విషయం గుర్తు రావాలి. ఏంటది? ప్రభువుని నమ్మిన వారు అని అర్థం, రక్షించబడిన వారు అని అర్థమైపోవాలి. ఓకే. ఏ సహోదరునికైనను అవిశ్వాసులైన భార్య ఉండి, అంటే ఏమి అంగీకరించాల. మరి పెళ్ళెప్పుడు జరిగింది? ఇద్దరు అంగీకరించక మునుపు జరిగింది. ఇప్పుడు సహోదరుడు మారాడు, ఏమి ఇంకా మారలేదు. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆ భార్య ఈ సహోదరునితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. క్లియర్? ఇది అప్లై అవుతుంది ఎప్పుడు? ఇందాక పేతురు పత్రికలో చదివాం కదా, 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఇది అక్కడ అప్లై అవుతుంది అన్నమాట. ఆల్రెడీ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారంటే అంగీకరించ మునుపు, రక్షణలోకి రాక మునుపు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు మారావు, నీ భార్య మారలేదు, అలాని విడిచిపెట్టడానికి వీలు లేదు. తర్వాత మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి, ఏ స్త్రీకైనానంటే ఆమె అంగీకరించింది విశ్వాసి, ఈయన అవిశ్వాసి, ఈయన నమ్మల, భర్తయుండి అతడు ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతనిని పరిత్యజింపకూడదు. నేను చర్చికి వెళ్తాను, నువ్వు గుడికి వెళ్ళు, నేను గుడికి వెళ్తాను, నువ్వు చర్చికి వెళ్ళు, ఎవరి పని వాళ్ళు చూసుకుందాం, కలిసి కాపురం మాత్రం చేద్దాము అనే టైప్ అన్నమాట. మొత్తానికి విడిచిపెట్టకూడదని దేవుడు సమాధానం చెప్పాడు. ఇంకేమంటున్నాడు? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసి అయిన భర్త, భార్య నమ్మింది, విశ్వాసురాలైంది, ఆమెను బట్టి ఈయన మారతాడంట. అర్థమైందా? ఆమె వాక్యానుసారంగా ఉంటే మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అంటే అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్త కలిసి కాపురం చేస్తే ఈమెను బట్టి ఆయన పరిశుద్ధపరచబడతాడు. విశ్వాసి అయిన భర్త అవిశ్వాసం చేసుకుంటే విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య మార్చబడుతుంది అని అంటున్నాడు. అంటే మొత్తానికి విడాకులు మాత్రం లేవు. ఎందుకంటే ఇద్దరిలో ఒకళ్ళు చట్టంలోకి వచ్చారు.
దేవుని ఆజ్ఞల్లోకి వచ్చిన ఎవరైనా ఆజ్ఞను అతిక్రమించకూడదు. అంటే విడాకులు ఇవ్వకూడదు. మరి ఆమె ఇవ్వచ్చా, ఆయన ఇవ్వచ్చా, అవిశ్వాసి ఇవ్వచ్చా అంటే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ సెక్షన్, ఈ చట్టం అమలు కాదు కదా, వాళ్ళకి ఈ సెక్షన్ అమలు కాదు కాబట్టి వాళ్ళు ఇవ్వటానికి సిద్ధపడతారు. ఎందుకంటే లోకాశయాల్లో లోకానుసారంగా బతుకుతున్నారు వాళ్ళు, అవిశ్వాసులు. కానీ మనం ఎట్లా ఉన్నాం? మనం విశ్వాసంలో ఉన్నాం కాబట్టి మనం మాత్రం విడాకులు ఇచ్చే పనే లేదు. 7వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అట్టి సందర్భములో సహోదరికైనను నిర్బంధము లేదు. వాళ్ళు విడాకులు ఇస్తారు, మీకు నిర్బంధం లేదు. ఎందుకంటే మీరు కాపురం చేయటానికి వాళ్ళు ఇష్టపడితే కాపురం చేస్తారు. నేను విడిపోతానంటే మీరు ఏం చేస్తారు? మీరు మాత్రం కాపురం చేయటానికే ఇష్టంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు విడాకులు ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు. విశ్వాసి అయిన ప్రతి వ్యక్తి, అది స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, ఖచ్చితంగా విడాకులు ఇవ్వనేకూడదు. అవతల వ్యక్తి పనికి మాలిందవని, కానీ దేవుని చట్టం దీన్ని సమర్థించట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు అటు ధర్మశాస్త్రం ఉన్న యూదులతోనూ మనతోనూ మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో చూడండి. 19వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనం నుండి చదువుదాం. పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ కారణము చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఏదైనా ఒక కారణాన్ని బట్టి పురుషుడు భార్యను విడిచిపెట్టడం న్యాయమా కాదా అని యేసుక్రీస్తు వారిని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, సృజించిన దేవుడు ఆది నుండి మొదటి నుంచి సృజించిన దేవుడు మొదటి నుంచి ఏమన్నాడో తెలుసా? స్త్రీనిగాను పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా? ధర్మశాస్త్రంలో ఏమన్నాడు? స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు సృష్టించాడని ధర్మశాస్త్రంలో ఉంది, మీరు చదవలేదా అన్నాడు శాస్త్రుల్ని పరిచయుల్ని. అంటే ఏక శరీరంగా ఉన్నవారిని నువ్వు ఎలా విడదీస్తావురా? నరుకుతావా? చంపుతావా? కోసేస్తావా ఇద్దరిని విడగొట్టి? దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను ఆది నుండి వారిని సృజించను. అలాంటప్పుడు విడాకులు ఎక్కడున్నాయి అసలు అని అంటే వీళ్ళు కౌంటర్ క్వశ్చన్ వేశారు మళ్ళీ యేసుక్రీస్తు వారికి. ఏంటి ఆ క్వశ్చను? కింద చదువుదాం. కాబట్టి వారిద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి విడాకుల కాగితాన్ని ఇచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు యేసుక్రీస్తు వారిని అడిగారు. అసలు విడాకులే లేవంటున్నావు గయ్యా నువ్వు, బాగుంది, మరి మోషే గారు ఇచ్చింది తప్ప? మోషే గారు ఇచ్చింది తప్ప? విడాకుల పత్రిక ఇచ్చి విడిచిపెట్టవచ్చు అంటున్నాడు కదా అంటే అప్పుడు దానికి కూడా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని? ఆయన మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీ భార్యలను విడనాడ మోషే ఆజ్ఞాపించను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు అని కింద ఏమంటున్నాడంటే, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో నేను. అంటే వ్యభిచారం అనే కారణాన్ని బట్టి విడిచిపెట్టొచ్చు అంటున్నాడు. ఈ ఆజ్ఞని వాళ్ళు ఆధారం చేసుకొని, నా భార్య వ్యభిచారం చేస్తుంది అందుకని విడిచిపెట్టాను, నాకు విడాకుల పత్రం ఇవ్వండి అంటున్నారు.
ఇశ్రాయేలీలు. ఆలోచన ఈ వీళ్ళల్లోనే ఉంది, విడిచిపెట్టాలి అని. ఎందుకు? మరొకరితో సంబంధం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి. వీళ్ళ కోసం మోషే గారు ఇచ్చారే తప్ప, మోషే ధర్మశాస్త్రంలో దేవుడైతే ఈ ఆజ్ఞని ఇవ్వలేదు. ఏకదేహముగా ఉన్నవారిని ఏ మనుష్యుడు విడతీయకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్తే, మరి మనుషులు ఎలా విడాకులు ఇస్తారు అని అంటే, చట్టం ఇస్తుంది, లోక చట్టం. లోక చట్టంతో విడాకులు తీసుకోవటం తప్పేమీ కాదు. కానీ దేవుని చట్టంలో విడాకులు తీసుకోవటం పాపమే. ఎందుకు? ఒక భార్య ఒక భర్త పెళ్ళైన తర్వాత ఏమంటున్నాడు? ఏకదేహము, ఏ మనుష్యుడు విడతీయకూడదంటే పెళ్ళైన వారికి కూడా విడిపోయే అధికారము లేదన్నమాట. క్రైస్తవ చట్టం చాలా గొప్పది, పవిత్రమైందండి, శ్రేష్టమైంది అన్నిటిలోకి. ఇది తెలియక క్రైస్తవులు కూడా ఈరోజు కోర్టులకి వెళ్ళిపోయి మాకు విడాకులు ఇవ్వండి అంటున్నాడంటే, వీళ్ళకి బైబిల్ ఉంటుంది, వీళ్ళ ఇంట్లో తలా ఒక బైబిల్ ఉంటుంది, కానీ అందులో ఈ సరుకేముందో వాళ్ళకి తెలియకపోవటం విచారకరం ప్రియులారా. విడాకుల నిమిత్తం వ్యభిచార నిమిత్తం విడాకులు ఇవ్వచ్చా అని అంటే, ఇప్పుడు సంఘానికి క్రీస్తు కూడా ఏం చేయాలో తెలుసా? విడాకులు ఇవ్వాలి. ఇస్తున్నాడా? సంఘానికి భర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి సంఘం బాగుందా? సంఘం వ్యభిచరించట్లేదా? వ్యభిచార కారణాన్ని బట్టి సంఘం భార్యకి విడాకులు ఇవ్వచ్చు, భర్తకు విడాకులు ఇవ్వచ్చు అనే చట్టం ఇక్కడ అప్లై అయిపోతే, సంఘాన్ని క్రీస్తు వారు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విడాకుల పత్రిక ఇచ్చేసి విడిచిపెట్టాలి. కానీ ప్రభువారు ఏం చేస్తున్నాడు? ఎన్నోసార్లు చదివాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చదివితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. 25 నుంచి చదవండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఎలా ప్రేమించాలంటే, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, అంటే పురుషుడు భార్యని ఎలా ప్రేమించాలో పోల్చి చెప్తున్నాడు. సంఘాన్ని క్రీస్తు ప్రేమించి, సంఘములో ఏముంది? కళంకం అంటే ఏంటండి అర్థం? కళంకం, పలానా ఆమె కళంకురాలండి, పలానా ఆయనకి కళంకం ఉందండి అంటే అర్థం ఏంటి? ఇది కళ అనే పదం ఉంది కాబట్టి అలంకరణ అనుకోకండి కదా. కళంకం అంటే వ్యభిచారముతో కూడింది, మచ్చ. అది శీలం పోగొట్టుకున్న వాళ్ళకి కళంకం ఉందంటారు. ఇప్పుడు సంఘంలో ఏముంది? కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని. దేనిని? సంఘాన్ని. ఏముంటే? కళంకం ఉంటే, మడతుంటే, అట్టిది మరి ఏదున్నా శుద్ధి చేసుకుంటున్నాడే తప్ప విడిచిపెట్టట్లేదేంటి? నువ్వు కూడా అదే అప్లై చేసుకోవాలి అంటున్నాడు భర్తల్ని. అంటే భార్య ఏ స్థితిలో ఉన్నా, భర్త ఏ స్థితిలో ఉన్నా నువ్వు విడిచిపెట్టకూడదు. అసలు నువ్వు వ్యభిచారం చేసి నిన్ను వదిలి వెళ్ళిపోయాడు, లేదా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి? వేరే పెళ్ళి కూడా చేసేసుకుంది అనుకుందాం. ఏం చేయాలి భర్త? సంఘం ఏం చేస్తుంది ఇప్పుడు? క్రీస్తుతో కాపురము చేయవలసిన సంఘము, భర్తతో కాపురం చేయవలసిన సంఘము లోకాశల్లో పడి పోలేదా? ఎంతమంది సంఘస్థులు వ్యాపార నిమిత్తం ప్రభువుని విడిచిపెట్టి వాళ్ళ దినచర్యలో పాలు పొందుతున్నారు. మరి వాళ్ళని ప్రభు ఏం చేయాలి? పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టాలి. విడిచిపెట్టాడా? బాగు చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. కళంకము, మడత అలాంటిది ఏదున్నా ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళకి వాక్యాన్ని తెలియచేసి, ఎలాగన్నా మీరు బాగుపడండి, నేను చేర్చుకుంటాను అంటున్నాడు. విడిచిపెట్టలా. అంటే మరణించే లోపు తిరిగి వచ్చాడనుకో భర్త,
వ్యభిచారం చేశాడు, తెలుసో తెలియకో వెళ్ళిపోయాడు నిన్ను పట్టించుకోకుండా. లేకపోతే భార్య వెళ్ళిపోయింది వేరుతో అక్రమ సంబంధం కలిగి. భర్త ఏం చేయాలి? ఎదురు చూడాలి. ఏ రోజుకైనా నేను ఉండలేను కదండి అంటే నీ కర్మ. నేను ఎదురు చూడలేను కదండి, ఉప్పు కారం తింటున్నాం కదండి అంటే ఓర్చుకోకపోతే పరలోకం లేదు. రేపు అక్కడ ఓర్చుకోలేక చేస్తావు నరకంలో. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ, నా సొంత ఆజ్ఞ కాదు. క్రీస్తు సంఘాన్ని ఎలాగైతే కాపాడుకుంటూ శుద్ధి చేసుకుంటూ వాక్యం అనే ఉదక స్నానముతో పవిత్రపరుచుకొని దాన్ని ఎదుట నిలువబెట్టుకోవాలని దాని కొరకు తన్ను తానే అర్పించుకుంటున్నాడు. నువ్వేంటి అర్పించుకోకుండా ఇంకో పెళ్లి చేసుకుంటానంటావు? వాక్యం చెప్తుందండి. ఇంతకుముందు నాకు కూడా తెలియదు, నేను బాగా ఆలోచిస్తేనే బాగా అర్థమైంది. విడాకులు ఇచ్చేయచ్చు ఒక్కనొక కారణాన్ని బట్టి అనిపించింది గతంలో నాకు. ఏంటా కారణం అంటే ఇద్దరిలో ఎవరో ఒకడు వ్యభిచారం చేస్తే వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వచ్చు అనుకున్నాను నేను కూడా. కానీ వాక్యాన్ని ఇంకా లోతుగా ఆలోచించడం ద్వారా, మరి క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధంతో లింక్ చేసి ఆలోచించడం ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఏకదేహముగా మార్చబడిన తర్వాత దేహము నుండి చావు తప్ప మరి ఏది వాళ్ళని వేరు చెయ్యలేదు. అలాంటప్పుడు చావు రాకమునిపే మరొక పెళ్లి చేసుకునే అధికారం లేదు, భార్యని విడిచిపెట్టి విడాకులు తీసుకునే హక్కు కూడా క్రైస్తవ చట్ట ప్రకారంగా లేనే లేదు ప్రియులారా. దీన్ని బట్టి మనకేమర్థం అవ్వాలి? ఎంత ఓర్పు, ఎంత సహనం ఉండాలి క్రైస్తవులకి, ఎంత నిగ్రహ శక్తి ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. తూత్మంటే విడాకులు ఏంటి, ఎక్స్ట్రాలు చేస్తున్నావు, విడాకులు ఇచ్చేస్తా, లాయర్ నోటీస్ పంపిస్తా అన్నాడంటే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు కానే కాదు అని మనకు అర్థం కావాలి. మరి రెండో పెళ్లి చేసుకోవచ్చా క్రైస్తవులు? దీనికి దేవుని చిత్తం అయితే మరొకసారి మాట్లాడుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా అద్భుతమైన ప్రశ్నలు మీ వాక్యములో నుంచి మేము తెలుసుకుంటున్నాం. వాటికి సమాధానాలు కూడా మీరు వ్రాయించిన జ్ఞాన గ్రంథంలో నుంచి మాకు తెలియచేస్తూ గత 2 రోజుల నుంచి అనేకమైన పాఠ్యాంశాల ద్వారా మా మనోనేత్రాలు వెలిగించి మమ్మల్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చివరి సమయంలోకి మేము వచ్చాము నాయనా. ఇంకా మీ కుమారులు మాట్లాడటానికి సిద్ధపడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. ఇంకా మా జీవితాల్లో మాకు ఎదురయ్యే కొన్ని సమస్యలకు పరిష్కారం మీ వాక్యము ద్వారా నేర్చుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, ఈ క్షణం వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.